హాయ్ ఫ్రెండ్స్, బాదుషా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూడండి. టేస్టీగా జ్యూసీగా బాదుషా స్వీట్ కొట్లో ఎలా ఉంటుందో ఆ విధంగా మనం ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో చూడండి. ముందు ఒక గిన్నె తీసుకోండి, ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి, అందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని చిటికెడు నెయ్యి ఒక 3 స్పూన్ల దాకా వేసుకోండి. ఆ ప్లేస్లో ఆయిల్ అయినా వేసుకోవచ్చు, కానీ నెయ్యి అయితే పర్ఫెక్ట్గా వస్తాయి ఫ్రెండ్స్. నెయ్యి వేసుకొని అందులోని 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. చూడండి, బాగా కలుపుకోవాలి. నెయ్యి పౌడర్ అన్నీ కలిపేలాగా అంతా బాగా కలుపుకోవాలి. చూసుకొని ఒకసారి మళ్ళీ నెయ్యి సరిపోతే కొంచెం వేసుకోండి. నాకు అది సరిపోయింది. ఈ విధంగా అలా కలుపుకొని కొంచెం పిండి నొక్కితే ఉండ కింద వచ్చేలాగా చూసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలండి, ఉండలు లేకుండా. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. నేనైతే అసలు అంతలా వస్తుందని అనుకోలే, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. అవ్వండి, ఆ విధంగా రావాలండి. వచ్చిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. మెత్తగా వాటర్ చూసుకొని వేసుకోవాలి, కొంచెం. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం. సేమ్ స్వీట్ కొట్టు స్టైల్ లాగే ఆ టేస్ట్తోనే వచ్చింది. నేను కొంచెం వాటర్ వేసుకుంటూ ఒక ముద్దలా చేసుకుని ఒక 15 నిమిషాలు లేదా ఒక అరగంట పక్కన పెట్టుకుందాం. ఈలోపు మనం పాకం తయారు చేసుకుందామండి. దానిపైన ఒక మూత పెట్టి పక్కన పెట్టుకొని పాకం సిద్ధం చేసుకుందాం. ఒక పాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని అందులోకి కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కదండి, కప్పు పంచదార తీసుకోవాలి. పంచదార ఒక కప్పు తీసుకోవాలి. అందులోకే 1 కప్పు వాటర్ వేసుకోవాలి. అందులోకి 1 కప్పు వాటర్ వేసుకొని పాకాన్ని రెడీ చేసుకోవాలి. కలుపుకుంటూ అలా వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. పాకం మనకు అక్కర్లే, కొంచెం జిగురు వస్తే సరిపోద్దండి. పంచదార అంతా కరిగి మనకు పాకం రావాలి, అలా ఏం లేదు. ఇదంతా బాగా పంచదార అంతా బాగా కరిగిపోవాలి. కరిగిపోయి మన చేతికి జిగురుగా అంటుకుంటే సరిపోద్దండి పాకం. అలా కలుపుకుంటూ ఉండాలి. అలా వచ్చేదాకా చూసుకోవాలి. ఒకసారి మనం పాకం వచ్చిందో లేదో ఒకసారి చూసుకోవాలి. ఇంకా అవ్వాలండి కొంచెం. చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి చేశారంటే అవునా నిజమా అనుకుంటారు. 2 యాలక్కాయలు చెదగొట్టుకొని అందులో వేసుకొని పాకం రెడీ అయిపోయిందండి. స్టవ్ కట్టేసుకొని మనం పక్కన పెట్టిన ఈ పిండి మిశ్రమాన్ని చూసారు ఎంత మెత్తగా వచ్చిందో. ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. మనకి చాలా మెత్తగా ఉంది చూసారా పిండి. ఇవి ఇప్పుడు ఉండల కింద చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక్కొక్క ఉండ కింద చేసుకొని
ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ ప్లేట్లో పెట్టుకున్న ఉండలు చూడండి ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఇదిగోండి, ఒక్కొక్క ఉండ తీసుకుని ఆ విధంగా అలా రౌండ్గా చేసి అలా నొక్కాలండి. రెండు చేతులతో అలా నొక్కి మధ్యలో అలా పెట్టుకోవాలి. బాదుషా కదండి, మనకి స్వీట్ కొట్లో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనం కూడా అలా చేసుకోవాలి. ఒక్కొక్కటిగా అన్నీ మరొకటి చూపిస్తున్నాను. అలా చేసి పక్కన పెట్టుకోవాలన్నీ ఒక్కొక్కటిగా చేసుకుని అన్నీ పొయ్యి మీద అన్నీ చేసుకుని ప్లేట్లో పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని మూగుడు పెట్టుకొని ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కకూడదు, లైట్గా హీట్ ఎక్కిన వెంటనే ఇవి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ హీట్ ఎక్కితే మాడిపోతాయి. ఆ విధంగా హీట్గా ఉన్నప్పుడే, లైట్ గోరువెచ్చగా ఉన్నప్పుడే బాదుషాలు ఒక్కొక్కటిగా అన్నీ వేసుకోవాలి. వేసి ఒక్కొక్కటి తిరగేసుకుంటూ ఉండాలండి. కొంచెం వేగిన తర్వాత అవైతే మాడిపోకూడదు, అంటే మనం హైలో పెట్టుకుంటే అవి లోన ఉడకవు ఫ్రెండ్స్. అందుకని మీడియం టు లో ఫ్లేమ్లోనే మంటను ఉంచాలి. ఒక్కొక్కటి తిరగేసుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్కటి తిరగేసుకుంటూ అన్నీ టర్న్ చేసుకోవాలి. గోల్డెన్ షేడ్ వచ్చి బాగా లోన ఉడికేదాకా అలా వేగనివ్వాలి. మీరు కూడా మీ పిల్లలకు ఒకసారి వేసి పెట్టండి. పిల్లలైనా పెద్దోళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. వేగుతున్నాయండి, ఇవి కొంచెం కలర్ రావాలి. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇటు పక్క తిరగేసుకోవాలి. ఒకసారి మళ్ళీ ఒక్కొక్కటే అలా తిరగేసుకోవాలి. మంటనైతే లో ఫ్లేమ్లోనే ఉంచాలి అండి, చూసుకోండి. హైలో అయితే మాడిపోతే. ఇదిగోండి, ఒక ప్లేట్లోకి, సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవన్నీ అంతే ఫ్రెండ్స్, బాదుషా రెడీ. మనం పక్కన పెట్టిన పాకం అందులో కొంచెం చల్లారిపోతే కొంచెం వెచ్చబెట్టుకొని వెంటనే ఆ పాకంలో వేసి నూనెలో తీసిన వెంటనే అన్నీ ఒక్కొక్కటిగా ఆ పాకంలో వేసింది. వేసి 20 నిమిషాల తరువాత చూస్తే వేడివేడిగా స్వీటీ జ్యూసీగా బాదుషా రెడీ అండి. ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ బాదుషా రెడీ. మీరు మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, చూడండి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూడండి, చాలా జ్యూసీగా వచ్చినాయండి. పాకం అంతా బాగా పట్టింది. అంతే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.